హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనం మోండా మార్కెట్లో అయితే ఉన్నాం. మోండా మార్కెట్లో ఏమేమి అవైలబుల్గా ఉంటాయో ఈరోజు అయితే మనం ఈ వ్లాగ్లో తెలుసుకుందాం. ఈ వీడియో పూర్తిగా చూడండి. అదేవిధంగా మీకు ఏమైనా వ్లాగ్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడైతే మోండా మార్కెట్ని అయితే ఎక్స్ప్లోర్ అయితే చేసేద్దాం, పదండి. ఇక్కడ చూస్తుంటే మనకు ఎక్కువగా ఏంటంటే పూజ సామాన్ అన్నమాట. పూజకు సంబంధించి పూలు, కూరగాయలు, తర్వాత గుమ్మడికాయలు చూస్తున్నారు కదా. ఇక్కడ బూడిద గుమ్మడికాయలు మొత్తం ఇవే అన్నమాట. ఎక్కువ శాతం అయితే పూలే కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ పూల దండలు, కొబ్బరికాయలు, మామిడి ఆకులు చూస్తున్నారు కదా. ఇక్కడ మొత్తం సంబంధించి పూజకు సంబంధించే ఉన్నాయన్నమాట. ఇక్కడ చూస్తుంటే మనకైతే బట్టల షాప్ అయితే ఉంది. చూద్దాం ఇంకా ముందు ముందు అయితే ఏమేమి ఉన్నాయో మనమైతే ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు వచ్చేసి టైం వచ్చేసి మనకు 10 o'clock అయితే అవుతుంది. మార్నింగ్ పరిస్థితి అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, పూలు అయితే మొత్తం పూల షాపే అన్నమాట. పూలు 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 పూలు. ఇక్కడ కొంచెం ముందుకు వచ్చినట్లయితే మనకు స్టీల్ ప్యాలెస్ బోళ్ళ సామాన్లకు సంబంధించి కనిపిస్తున్నాయి. ఇక్కడ చూస్తుంటే మనకు ఖర్జూరా చూస్తున్నారా. అక్కడ మెట్రో పిల్లర్ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి కూడా రావచ్చు. లేదంటే పాస్పోర్ట్ ఆఫీస్ ఉంది కదా సికింద్రాబాద్, అక్కడ నుంచి కూడా రావచ్చు. ఇప్పుడే స్టార్ట్ అవ్వబోతుంది అన్నమాట మోండా మార్కెట్. చూస్తున్నారు కదా, ఎక్కువ శాతం అయితే పూలకు స్పెషల్ అన్నమాట. పూలు, పండ్లు, పూజ సామాను. ఎండాకాలం వచ్చేసింది కదా, ఇంకా పుచ్చకాయల జోరు అయితే అందుకుందని చెప్పవచ్చు. వాటర్ మిలన్. మోండా మార్కెట్ అంటే చాలా ప్రసిద్ధిగాంచింది అన్నమాట. సికింద్రాబాద్లో మోండా మార్కెట్ అంటే తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉన్నారన్నమాట. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ బిజినెస్ అయితే చేస్తూ ఉంటారు. ఎక్కడెక్కడి నుంచో ప్రజలు వచ్చి అయితే ఇక్కడ వాళ్ళకి కావాల్సినవి తీసుకొని వెళ్తూ ఉంటారన్నమాట. ఇక్కడ హోల్సేల్ బిజినెస్ జరుగుతుంది, అదేవిధంగా రిటైల్ బిజినెస్ కూడా జరుగుతుంది అన్నమాట. చూస్తున్నారు ఇక్కడ నిమ్మకాయలు. ఇది మొత్తం ఫ్రూట్ మార్కెట్. ఫ్రూట్స్ సంబంధించి వెజిటేబుల్ ఇక్కడ ముందు ఉన్నాయి కదా. ఇక్కడ మొత్తం వెజిటేబుల్స్ అన్నమాట. చూస్తున్నారు కదా వెజిటేబుల్స్. ఆకుకూరలు చూడొచ్చు. ఎట్లా 20కి 4 అన్నమాట. చూస్తున్నారు కదా, టమాటాలు, నిమ్మకాయలు, దోసకాయలు, ఉసిరికాయలు, క్యారెట్. ఇప్పుడే మార్కెట్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. చూసుకోవచ్చు ఇక్కడ మీరు. కానీ వాతావరణం కూడా ఒకసారి మీరు చూసుకోవచ్చు ఎలా ఉందనేది. ఉన్న మార్కెట్ ఇవి మొత్తం ఆకుకూరలు చూడవచ్చు. ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది ఏంటి అనేది. నేనైతే లోపలికి అయితే రావడం జరిగింది. మార్కెట్ చూస్తున్నారు కదా, మొత్తం అయితే ఈ విధంగా ఉంటుందన్నమాట. కొంచెం మనం ఆ గల్లీ నుంచి బయటకు వచ్చినట్లయితే మనకు ఇక్కడ చౌరస్తా అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు బట్టల షాప్లో అయితే మనకు ఎక్కువ కనిపించడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ క్లాత్ స్టోర్స్ అయితే బాగా ఉన్నాయన్నమాట. జగదీష్ స్టోర్స్, జ్యోతి ట్రేడర్స్, ఇంకా ఈ విధంగానైతే బట్టల షాపులు అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసి సర్కిల్. చూస్తున్నారు కదా, ఈ సర్కిల్. మళ్ళీ ఇటు నుంచి వెళ్తే మళ్ళీ మార్కెట్ అన్నమాట. మొత్తం ఇక్కడ మార్కెట్ జరిగితే మాత్రం ఇక్కడ రానికి పోనీకి అయితే చాలా ఇబ్బంది అయితే అవుతుందన్నమాట. అంత ట్రాఫిక్ అయితే ఉంటుందన్నమాట. చూడొచ్చు మీరైతే. ఇప్పుడిప్పుడే వీళ్ళైతే
స్టాక్ అయితే దించుకుంటున్నారు. ఇక్కడ మొత్తం లైన్ ఉంటుందన్నమాట. బండ్లు, ఇంకా వెహికల్స్, ఇంకా ఇక్కడ పెట్టి కూర్చొని అమ్మేవాళ్ళు ఇంకా చాలామంది అయితే ఉండడం జరుగుతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ షాప్స్ అయితే. ఇది వచ్చేసి మనకు చౌరస్తా అనమాట. ఇక్కడైతే మనకు ఒక టిఫిన్ సెంటర్ కనిపించింది. ఇవన్నీ తిరిగితే మనకు ఒక్క టిఫిన్ సెంటర్ కనిపించింది అనమాట. ఇంకా మూడన మార్కెట్లో మీరైతే ఏమైనా బిజినెస్ చేయాలనుకుంటే మీరైతే హోల్సేల్గా తీసుకొని చేయొచ్చు. లేదంటే మీరు మూడన మార్కెట్ని విజిట్ చేశారా లేదా ఇంతవరకు మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సిటీలో ఎటువంటి బ్లాగ్స్ కావాలన్నా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. నేనైతే తప్పకుండా వీడియో తీసి అయితే నేనైతే అప్లోడ్ చేస్తానన్నమాట. ఇంకేమైనా బిజినెస్ సంబంధించి ఐడియాస్ ఉన్నా కూడా మీరు కింద మెన్షన్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మూడన మార్కెట్ని ఎక్స్ప్లోర్ చేశాం కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇట్లు శాంతం ప్రశాంతం యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ డు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.